బ్యాక్ రాజమండ్రి పరిసరాల్లో ఎక్కడ అధికారికంగా ఇసుక దొరకడం లేదా? ఆ మాటకొస్తే అసలు గోదావరి తీరంలోనే అందుబాటులో లేదా? ఈ ప్రశ్నలకు ఎవరి సమాధానం ఎలా ఉన్నా ఓ తెలుగుదేశం నాయకుడు మాత్రం ఖచ్చితంగా లేదనే చెబుతున్నారు. అందుకే అక్రమంగా తవ్వి తీసుకెళ్తున్నానని వివరణ ఇచ్చారాయన. రాజమండ్రి శివారు కాతేరు కేంద్రంగా ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. లక్షల రూపాయల ఇసుకను అనుమతులు లేకుండా తవ్వి తీసుకెళ్తున్నారు. ఫిర్యాదులు పెరిగిపోవడంతో గత రాత్రి దాడులు చేశారు పోలీసులు. 2 ట్రాక్టర్లు, ఓ లారీని సీజ్ చేశారు. ఆరా తీస్తే అవి స్థానికంగా ఉన్న ఓ విద్యా సంస్థ అధిపతి, తెలుగుదేశం నాయకుడు నున్నా కృష్ణకు చెందినవని తేలింది. 3 వాహనాలను సీజ్ చేసి డ్రైవర్లను అరెస్టు చేశారు పోలీసులు. ఇసుక అక్రమాలను అరికట్టడానికి ఓవైపు టీడీపీ ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకుంటూ ఉంటే ఇదేం పనని కృష్ణను అడిగితే ఆయన గడుసుగా సమాధానం చెప్పారు. నిరూపించుకోమని నేను ఎవరికైనా నమ్మినట్టు గట్ట ఏం చేస్తాను. నా సొంతానికి తోలుకుంటున్నాను. నేను రాత్రి 90 మంది 90 రకాలుగా చెప్పుకుంటారండి. దానికి నేను బాధ్యతను కాదు. ఇష్టం లేని వాళ్ళు 90 అంటుంటారు. నేను దానికి బాధ్యతను కాదండి. విద్యా సంస్థల భవనాల నిర్మాణాల కోసమే ఇలా అనుమతులు లేకుండా ఇసుక తోలుకెళ్తున్నామని కృష్ణ చెబుతూ ఉన్నా తప్పేనన్నది పోలీసుల వాదన. అవసరమైతే ఆయన్ని కూడా అదుపులోకి తీసుకుంటామంటున్నారు. వెంకటనగరం గోదావరి నది ఒడ్డు నుంచి ఇసుకను తరలిస్తున్న 2 ఇసుక ట్రాక్టర్లని పట్టుకుని డ్రైవర్ని అది అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఇసుకని మన ఈ ఊరికి అదే ఊరికి చెందిన కాతేరుకి చెందిన నున్న కృష్ణ గారి అనే అతను ట్రాక్టర్లు అని తెలిసింది. అవన్నీ కూడా దాని గురించి వీటిని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ఇసుక అక్రమాలను అరికట్టి సక్రమంగా సరఫరా చేయాలని కోరుతున్నారు రాజమండ్రి పరిసర వాసులు. వ్యవస్థలోని కొన్ని లోపాలను ఆసరా చేసుకుని అక్రమ తవ్వకాలు పెరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటే అందరికీ ఇసుక అందుబాటులో ఉంటుందంటున్నారు.